ఏమిటండి మీరు? మనకి పెళ్ళయ్యి 20 సంవత్సరాలవుతుంది. పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. అయినా కానీ మీరు మీ చిలిపి చేష్టలు మారకపోతే ఎలా? రేపో మాపో మన పిల్లకి పెళ్లి చూపులు చూడాలి. మీరు ఇంకా చిన్న పిల్లాడిలా, వయసులో ఉన్న వాడిలా ఇలా మాటిమాటికి అందరి ముందు నాపై చెయ్యి వేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? ఇంత వయసు వచ్చినా కానీ పిచ్చి చేష్టలు పోలేదు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఇద్దరు కూడా వయసులో ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారు అని నిన్ను మీ పక్కన ఉన్నందుకు నన్ను కూడా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడతారండి అని చెబుతూ ఉంటుంది సుబ్బమ్మ. మన ఏజ్ మాత్రమే పెరుగుకుంటూ వస్తుంది, కానీ నువ్వు మాత్రం అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావే. నీకు గుర్తుందా? పెళ్లి చూపులకి వచ్చినప్పుడు మొదటి రోజు నువ్వు ఆ పింక్ కలర్ చీర కొంచెం కిందకి కట్టుకొని సిగ్గుపడుతూ మీ అమ్మ ఇచ్చిన కాఫీ ట్రేని పట్టుకొని మా చుట్టాలందరికీ ఇచ్చి నాకు మాత్రం ఇవ్వలేదు. అది గమనించిన నేను నీ వైపు చూసేసరికి నువ్వు సిగ్గుపడుతూ అక్కడే మీ అమ్మమ్మ చూడగానే మీ అమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడి కిచెన్ రూమ్లోకి వెళ్ళి అందరికీ ఇచ్చిన గ్లాసులో కాకుండా నాకు మాత్రం సపరేట్ గ్లాసులో కాఫీ వేడి చేసి తీసుకువచ్చావు. అది ఇంకా గుర్తుకు వచ్చినప్పుడల్లా అది గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటాను. ఇంకా ఆపుతారా మీరు మీ చిలిపి చేష్టలు? ఏమిటండి మీకు ఈరోజు మరీ ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎప్పుడు లేని విధంగా ఈరోజు కొత్తగా ఏమైనా చూసారా ఏంటి? మరి ఇంతలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది తన భర్త సుబ్బయ్యను. అదేమీ లేదే, నువ్వు అలా అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటూ ఉంటే మన పెళ్ళినాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి అని చెప్పగానే ఏంటండి అలా అంటున్నారు? ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. నా ముందు చెప్పారు కాబట్టి ఏమీ కాలేదు. అదే ఏ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరి ముందు అలా మేకప్ వేసుకుంటున్నాను అని చెప్పారంటే వాళ్ళు ఎంత వయసు వచ్చినా కానీ కూతుర్లా మేకప్ వేసుకుంటున్నారని నన్ను ఆడిపోసుకుంటారండి. అసలు నేను మేకప్ ఎప్పుడైనా ఏదో మొహం కడుక్కున్నాను కదా అని కొంచెం పౌడర్ రాసుకుంటున్నాను అంతే. దానికి మీరు ఏదో మేకప్ వేసుకున్నట్టుగా ఇంకా మన పెళ్ళినాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని నా బుర్ర తింటున్నాండి అని అంటుంది సుబ్బమ్మ. అది సరే, మన అమ్మాయి ఫీజు కట్టాలని చెప్పింది. దాని సంగతి ఏం చేశారు? నాతో పాటు ఇంట్లోనే కూర్చుంటే మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఇన్నాళ్ళు బాగానే చేశారు, ఈ మధ్య అసలు పనిలోకే వెళ్ళడం లేదు. నన్ను పట్టుకొని ఉండిపోతున్నారంటే ఇలా అయితే మన బ్రతుకులు ఎలా ముందుకు వెళ్తుందండి? ఇంకొక సంవత్సరం పోతే మన అమ్మాయి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. ఆ తర్వాత మన అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే వాడికి అమ్మాయిని వెతికి మంచిగా పెళ్లి చేయాలి అని అంటుంది సుబ్బమ్మ. అప్పుడే తొందరగా ముందు లేవే ఇంకొక సంవత్సరం ఉంది కదా, నేను చూసుకుంటానులే అని అంటాడు సుబ్బయ్య. అసలు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళని చూడండి, పనులు చేసుకుంటూ డబ్బులు పోగు చేసుకుంటూ వాళ్ళ కూతుర్ల పెళ్లి చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకొక సంవత్సరం అంటున్నారు. ఆ సంవత్సరం వరకు
మీరు పని చేసి కష్టపడితే కానీ మనం మన కూతురు పెళ్లి చేయలేమండి. తను డిగ్రీ అయిపోవడానికి వస్తుందండి. మీరు ఇప్పటి నుంచైనా డబ్బు పోగు చేస్తే అప్పటి వరకు మన అమ్మాయికి మంచి సంబంధం చూడవచ్చండి. అప్పట్లో మీరు బాగా చేసేవారు. డబ్బంతా నాకే ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులను దాచి కొంచెం కొంచెం బంగారం కొని మన అమ్మాయికి చేయించాను. ఈ మధ్య అసలు డబ్బులే ఇవ్వడం లేదు. ఇలా ఇల్లే గడవడం లేదు. కొంచెం మీరు అది అర్థం చేసుకొని పనులు చేసుకుంటూ ఉంటే మనం సంతోషంగా ఎప్పటిలాగానే ఉండవచ్చండి అని అంటుంది సుబ్బమ్మ. అందుకు సుబ్బయ్య బాగా ఆలోచించి, నువ్వు చెప్పింది కరెక్టే, రేపటి నుంచి పనికి వెళ్ళి కష్టపడతానులే, ఈరోజు కొంచెం సుఖాన్ని ఇస్తావా అని దగ్గరికి లాక్కుంటాడు సుబ్బయ్య. అదే సమయంలో సుబ్బమ్మ కూతురు వచ్చింది. అది చూడగానే ఒక్కసారిగా సుబ్బమ్మ సుబ్బయ్యను పక్కకి లాగేసి వెంటనే లేచి, ఏంటమ్మా కాలేజ్ అయిపోయిందా అని ఏమీ తెలియని దానిలా అడుగుతుంది. ఇప్పుడే అయిపోయిందమ్మా, ఇప్పుడే వచ్చాను అని చెప్పగానే, సరే అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, వేడిగా దోశ వేసి ఇస్తాను. అవును, మీ అన్నయ్య ఇంకా రాలేదేం, ఇంకా అవ్వలేదా వాడికి అని అడుగుతుంది సుబ్బమ్మ. లేదమ్మా, అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు, వస్తానని చెప్పాడు. నన్ను ఇంటికి వెళ్ళిపోమంటే నేను ఇంటికి వచ్చాను అని చెబుతుంది సుబ్బమ్మ కూతురు. అలా సమయం 8 అవుతుంది. ఇంకా సుబ్బమ్మ కొడుకు ఇంటికి రాలేదు. ఏమిటి, మీ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు, ఏమైనా చెప్పాడా ఏంటి నీకు అని అడగడంతో, ఏమీ లేదమ్మా, నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ది బర్త్డే ఉంది, పార్టీ ఉందేమో, అందుకే లేట్ అవుతుందేమో, మనం అన్నం వండావు కదా, తినేసి పడుకుందాం, వాడే వస్తాడులే అని అంటుంది. అలా వాళ్ళు భోజనం చేసి అయిపోగానే సుబ్బయ్య బెడ్రూమ్లోకి వెళ్ళి సుబ్బమ్మ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. తిన్న ప్లేట్లన్నీ సుబ్బమ్మ శుభ్రం చేసి పక్కకి పెట్టి, సరేలేవే నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి పడుకుంటాను, వాడు వస్తే నేను చూస్తానులే అని చెప్తుంది సుబ్బమ్మ. అలా చెప్పి అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది సుబ్బమ్మ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఏంటి మరీ ఇంత లేట్ చేస్తున్నావు, సాయంత్రం నుంచి అడుగుతున్నాను, ఇంకా నా వల్ల కాదు అని దగ్గరికి లాక్కగానే సుబ్బమ్మ కొడుకు వచ్చి తలుపులు కొడతాడు. అది గమనించిన సుబ్బమ్మ నవ్వుకుంటూ, ఈరోజు అయినట్లే లేండి అని చెప్పి వెళ్ళి డోర్ తీసి, ఏంట్రా ఇంత లేటు, త్వరగా రావాలని తెలీదా ఏంటి అని కొంచెం అన్నం పెట్టి పంపించేస్తుంది. అలా సుబ్బయ్య తన కోరికలను తీర్చుకొని సుఖంగా వాళ్ళ జీవితం ముందుకు సాగించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి.